కర్ణాటక ప్రభుత్వం ఒక బిగ్ డెసిషన్ తీసుకుంది. అమ్మాయిలకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. కర్ణాటకలో ఉన్న అమ్మాయిలకి మాత్రమే. పీరియడ్స్ వచ్చినప్పుడు అమ్మాయిలు చాలా సఫర్ అవుతుంటారు. అందరూ కాదు, కొంతమంది. అసలు నించోడానికి ఇబ్బంది పడుతూ, నాజియా ఉంటుంది, వామిటింగ్స్ అవుతాయి, ఫీవర్ వచ్చే వాళ్ళు ఉంటారు. అసలు ఆఫీస్కి వచ్చి అటెంటివ్గా పనిచేసేంత పరిస్థితి ఉండదు. బట్ కానీ పాసిబిలిటీ లేదు, వచ్చి పని చేయాలి, అంతే కదా. సో అవన్నీ కన్సిడర్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్స్ అని కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం సంవత్సరానికి 12 పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్స్ ఇస్తారు. అంటే నెలకు ఒకటి చొప్పున. ఒకవేళ మంత్లో మీరు ఆ లీవ్ యూజ్ చేయలేదంటే అది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, ల్యాప్స్ అయిపోతుంది. ఏ మంత్ది ఆ మంత్లోనే మీరు అప్లై చేసుకోవాలి. సో మీరు లీవ్ పెట్టినా సరే మీకు పే చేస్తుంది కంపెనీ. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే కాదు, ప్రైవేట్ సెక్టార్స్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు కూడా 18 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఐటీ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, బీపీఓలు, ఫ్యాక్టరీస్, గవర్నమెంట్ ఫ్యాక్టరీస్, ఏదైనా సరే కర్ణాటకలో రిజిస్టర్ అయిన ప్రతి కంపెనీకి కూడా ఈ పాలసీ అమలు చేయాల్సింది. ఇంకెక్కడా లేదంటే ఉంది. బీహార్ అండ్ ఒడిశాలో 2 పెయిడ్ లీవ్స్ ఇస్తున్నారు. ఎప్పటి నుంచో, చాలా ఏళ్ల నుంచి ఇస్తున్నారు. అయితే అది గవర్నమెంట్ ఉద్యోగులకి మాత్రమే, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగులకి కాదు. అండ్ కేరళలో యూనివర్సిటీస్ అండ్ ఐటీఐ స్టూడెంట్స్కి, విద్యార్థులకి అయితే లీవ్స్ ఇస్తున్నారు. వాళ్ళ పీరియడ్స్ టైం ఉన్నప్పుడు వాళ్ళ లీవ్ తీసుకోవచ్చు. కానీ మన దేశంలో గవర్నమెంట్ ఉద్యోగులకి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకి ఈ పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్స్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం, అలానే మొదటి రాష్ట్రం ఏదంటే కర్ణాటకనే చెప్పాలి. సో మన దేశంలో అయితే కర్ణాటక, ఇంకా స్పెయిన్, జపాన్, సౌత్ కొరియా, ఇండోనేషియాలో అయితే చాలా ఏళ్లుగా ఇస్తున్నారు. మీ రాష్ట్రంలో కూడా, మీ కంపెనీలో కూడా ఈ పాలసీ వస్తే బాగుండు అనుకుంటున్నారా? కామెంట్ బిలో.